హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దారాస్ కిచెన్ బై సౌమ్య. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ప్రాన్స్ కర్రీ ప్రిపరేషన్ అనమాట. సో దీనికి నేను ఒక 1/2 kg ప్రాన్స్ని అయితే నీట్గా సాల్ట్ వాటర్లో వాష్ చేసి తీసుకున్నాను. సో ఇందులోకి వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ కారం, పసుపు, సాల్ట్, గరం మసాలా అండ్ ధనియా పౌడర్ అండ్ నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను. సో ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఈ ప్రాన్స్కి పట్టేలాగా అయితే కలుపుకోవాలి. సో ఇదంతా మ్యాగ్నేట్ చేసిన తర్వాత నియర్లీ ఒక 1/2 అవర్ అయితే ఈ ప్రాన్స్ని అయితే పక్కన పెట్టాలన్నమాట. సో ఎందుకంటే కొంచెం మసాలా అంతా ఆ పీసెస్కి పడుతుంది. సో నెక్స్ట్ కర్రీ ప్రిపరేషన్. సో ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేయాలి. సో యాడ్ చేసిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేయాలి. సో నేను ఈ కర్రీ ప్రిపరేషన్కి 3 ఆనియన్స్ అండ్ 4 మిర్చి అయితే తీసుకుంటున్నాను. సో ఇంతకన్నా 1/2 kg ప్రాన్స్కి 3 ఆనియన్స్ ఇనఫ్. ఇంకా ఎక్కువ తీసుకుంటే కర్రీ స్వీట్నెస్ అవుతుంది కాబట్టి ఓన్లీ 3 ఆనియన్స్ అండ్ 4 చిల్లీస్ అయితే తీసుకున్నాను. సో ఇన్ ప్రీవియస్ అయితే నేను టమాటా యాడ్ చేసేదాన్ని కాదు, బట్ ఇప్పుడైతే ఒక టమాటా కూడా యాడ్ చేస్తున్నాను ఫర్ గ్రేవీ కన్సిస్టెన్సీ. సో ఇక్కడ వచ్చేసి కొంచెం ఈ ఆనియన్స్ అండ్ మిర్చి కుక్ అయిన తర్వాత ఇంట్లోకి అయితే నేను ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేశాను. ఈ ఆనియన్స్ 3 తీసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ బాగుంటుంది. ఈ ప్రాన్స్ కర్రీ ఏంటంటే అందరికీ నచ్చదు, కానీ వన్స్ ఈ టేస్ట్ చేస్తే డెఫినెట్గా అందరికీ ప్రాన్స్ కర్రీ అయితే ఫేవరెట్ అయిపోతుంది అనమాట. సో ఆఫ్టర్ 5 minutes ఈ ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక దాల్చిన చెక్క, 2 బిర్యానీ లీవ్స్, ఆల్రెడీ మ్యాగ్నేటెడ్లో అల్లం పేస్ట్ వేసాను కాబట్టి ఇక్కడ కొంచెం యాడ్ చేశాను. అండ్ చెప్పాను కదా ఓన్లీ 1 టొమాటో చిన్నగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేయాలి. కొంచెం సాల్ట్ కూడా వేసాను తొందరగా కుక్ అవ్వాలనేసి. సో ఆఫ్టర్ 5 minutes అవైతే ఫుల్గా మ్యాగ్నేట్ అయిపోయింది, కుక్ అయిపోయింది అనమాట ఈ టొమాటో. అండ్ నెక్స్ట్ మనం ఏదైతే మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టిన ప్రాన్స్ అయితే ఉందో అది ఇంట్లోకి టర్న్ చేయాలి. కానీ త్వరగా అయిపోతుంది ఇది ప్రాన్స్ కర్రీ అయితే. సో కొన్ని ప్రాన్స్ పీసెస్ అయితే ఫ్రై కోసం పక్కన పెట్టేసాను. ఇది ఈ మసాలా అంతా దీనికి పట్టేసేలాగా ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. నియర్లీ 1 to 5 minutesలో ఇవైతే కుక్ అయిపోతాయి ఆల్మోస్ట్. కొంచెం కొత్తిమీర అండ్ నెక్స్ట్ ఒక 5 minutes తర్వాత అయితే కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ దగ్గరకు వచ్చింది, బట్ ఇంకొంచెం ఒక 10 minutes ఇంకా మళ్ళీ కుక్ చేయాలి. సో ఈలోపు కారం ఆల్రెడీ మ్యాగ్నేటెడ్లో వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం తగ్గించి వేసుకోవాలి. అండ్ సాల్ట్ అండ్ కొంచెం ధనియా పౌడర్ అండ్ గరం మసాలా కూడా యాడ్ చేయాలి. సో ఆల్మోస్ట్ కర్రీ 90% అయిపోయింది. సో ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఒక 2 to 3 minutes అయితే కుక్ చేయాలి. సో ఆఫ్టర్ 2 to 3 minutes తర్వాత ఈ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఫైనల్లీ కొత్తిమీరతో అయితే ఈ కర్రీ నేను చేస్తున్నాను. సో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్, బికాస్ ఇలా క్లిక్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి.